సహజంగా ఎనీ టీచర్ క్లాస్ రూమ్స్ సైలెంట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. తప్పులేదు, ఎందుకంటే చాలామంది పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారు. సైలెంట్గా లేకపోతే టీచర్ ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అది పిల్లలకి చేరదు, కాబట్టి సైలెంట్గా ఉండాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు సైలెంట్ క్లాస్ రూమ్స్ ఉండకూడదు అని మనం అంటున్నాం. ఎందుకు ఉండకూడదు అని అంటే, ఒకప్పుడు సైలెంట్ క్లాస్ రూమ్స్ ఉన్న ఇంటరాక్టివ్ హోమ్స్ ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. కాబట్టి పిల్లలు ఆబ్వియస్గా స్కూల్లో సైలెంట్గా ఏదైనా నేర్చుకొని వచ్చినా ఇంటి దగ్గర ఇంటరాక్షన్ ఉండేది. కాబట్టి సో ఆ ఇంటరాక్షన్ ద్వారా ఎక్వైర్ అయ్యేటువంటి స్కిల్ ఏదైతే ఉందో అది లేకపోతే వచ్చే ఎఫెక్ట్ మనకు తెలియలేదు. అది సెపరేట్గా అది ఇంబైబ్ చేయాలనో లేకపోతే ఆ ఇంటరాక్షన్ ని ఫెసిలిటేట్ చేయాలన్నటువంటి అవసరం గురించి ఎప్పుడు మనం ఎవరు మాట్లాడలేదు, ఎప్పుడు ఆలోచించను లేదు. బట్ టుడే ఇట్ హ్యాస్ బికమ్ ఎ కంపల్షన్. ఎందుకు అనంటే హోమ్స్ సైలెంట్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ మైక్రో ఫ్యామిలీస్. ఎప్పుడైతే హోమ్స్ సైలెంట్ అయిపోయినాయో క్లాస్ రూమ్స్ సైలెంట్ అయిపోయి హోమ్స్ కూడా సైలెంట్ అవ్వడం కారణంగా పిల్లలకి ఇంటరాక్షన్ లేని కారణంగా, డైలాగ్ లేని కారణంగా, కలిసి జీవించడం ఎలా, నలుగురితోటి కలిసి జీవించేటువంటి క్రమంలో కన్వర్సేషనే చాలా ఇంపార్టెంట్, డైలాగే చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ రూమ్స్ లో మోనోలాగ్ ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉంటారు, నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఇలా మాత్రమే చెయ్యాలి అని చెప్పి. సో ఎప్పుడు క్లాస్ రూమ్ లో అదే వింటున్నారు పిల్లలు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే వింటున్నారు. సో కాబట్టి సో ఆ మోనోలాగ్ ఎప్పుడైతే పిల్లలకి అలవాటు అవుతుందో, ఎప్పుడైతే ఆ డైలాగ్ వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి అంటే వాళ్ళ లైఫ్ నుంచి మిస్ అవుతుందో, అప్పుడు వాళ్ళ హ్యాపీ లైఫ్స్ లేదా సొసైటీలో, కమ్యూనిటీలో హ్యాపీగా జీవించడము అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే ఈ రోజు మనం చూస్తే చాలా మందికి అంటే మనం జనరేషనల్ గ్యాప్స్ చూస్తున్నాం. పేరెంట్స్ అంటుంటారు మా పిల్లలు వినట్లేదు అంటుంటారు, పిల్లలు అంటుంటారు మా పేరెంట్స్ వినరు అని చెప్తా ఉంటారు. దిస్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. ఇంకా ఇంతకు ముందు లేదా అంటే ఇంతకు ముందు కొద్దిగా ఉండేది, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. సో అట్లాగే స్పౌస్ రిలేషన్ ని కూడా మనం చూస్తే చాలా రిలేషన్స్ సఫర్ అవుతున్నాయి. దిస్ ఆల్ బికాస్ వీళ్ళందరూ కూడా ఆ సైలెంట్ క్లాస్ రూమ్ అండ్ సైలెంట్ హోమ్స్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. సో కాబట్టి ఆ డైలాగ్ మిస్ అయిపోయింది. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నా, ఒక కుటుంబం ఇంకొక కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నా, ఒక మనిషి ఇంకొక మనిషితో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నా కావలసినటువంటిది ఆ డైలాగ్ చేయగలగాలి. సో ఆ డైలాగు ఇప్పుడు ఇళ్లలో మిస్ అయిపోయింది. కాబట్టి ఇళ్ళని ఇప్పుడు మార్చలేం. కాబట్టి మనం ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఆ చేంజెస్ ని తీసుకురావడం వల్ల, సైలెంట్ క్లాస్ రూమ్స్ ని ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ గా మార్చడం వల్ల, లేదా ఆ డైలాగ్ ని తీసుకురావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కి మనము ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.